నా కొరకై అన్నియు చేసేదు యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నియు చేసేదు యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నియు చేసినందులకు, నా కొరకై అన్నియు చేసినందులకు నేను రక్షణ పొందను ఎత్తి ఆరాధించెదను. నేను రక్షణ పొందను ఎత్తి ఆరాధించెదను. నా కొరకై Nadi
చివరి పాట 240 కృతజ్ఞత కావలసి 4 మాత్రం చివరి పాటగా 260 వంచి నాదు జీవా
ఎవరైనా బయట ఉంటే లోపలికి వచ్చేయండి.
దాంట్లో వాటర్ బాటిల్ ఉండేదే మీరు ఈ వాటర్ బాటిల్ అందరికీ ప్రభుపేట విలియం ప్రజలండి. ఎన్ని సంవత్సరాలు మీ మధ్య దేవుని నచ్చడానికి ఈరోజు నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ అందరికీ పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నానండి. నా యొక్క జీవితము నేను పుట్టక ముందు నా కుటుంబ జీవితము నా తల్లిదండ్రులు మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పుకున్నారు. కానీ ముందు దేవుడి సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, జీవితమైన జీవాధిపతి, కృపాసత సంపన్నమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ సూత్రాలు చెల్లించుకున్నానండి. అయ్యా, ఈ దినము నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు సూత్రాలు చెల్లించుకున్న తండ్రి. నా జీవితంలో మీరు చేస్తున్న మేలులు, నా జీవితాన్ని మార్చిన విధానాన్ని మీ యొక్క ప్రజలకు తెలియజేయడానికి మీరు నాకు ఇచ్చిన దానిని బట్టి మీకు వందనాలయ్యా. చెప్పడానికి నాకు ధైర్యం ఇవ్వండి. నేనైతే ఇక్కడ నుంచొని మాట్లాడటానికి కూడా పాత్రను కానప్పటికీ నీ కృప, నీ ప్రేమాన్ని సంకలించడం తండ్రి. నన్ను ఇంత దూరం నడిపించిన మీకు వందనాలు సూత్రాలు చెల్లించుకుని వస్తున్నాను. నాకు ఏ విధంగా మాట్లాడాలో తెలివి జ్ఞానం తెచ్చిస్తారమని, నా యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా నేను చెప్పేలాగా సహాయపడతారమని మీకే మహిమ ఘనత ప్రమాణం చెల్లించుకుంటూ కేసరి పరిశుద్ధ నామములో ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను పుట్టక ముందు నా తల్లిదండ్రులు అనిల కుటుంబంలో ఉండేవారు. ఏ విధంగా అంటే లోక ఆచారాలతో, లోక సాంప్రదాయాలతో గ్రామ దేవతల్ని పూజించే వారిగా ఉండేవారు. అయితే మేము మా తల్లిదండ్రులకి 5 సంతానం. 5లో నేను చిన్నవాడిని అన్నమాట. అయితే నాకు ఒక అన్న, ముగ్గురు అక్కలు, నేను. అయితే ఒకరోజు ఏంటంటే ముగ్గురు కూతురు పుడుతుంటే మా అమ్మతో మా నాన్న వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఒకరోజు ముగ్గురు ఆడపిల్లగారు పుట్టారు కదా, ఒకవేళ ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అయితే నేను నిన్ను ఏలుకున్నాను, ఒకవేళ మగపిల్లగాడైతే నేను ఏలుకుంటానని ఒక షరతు పెట్టాడట. నేను పెద్ద అయిన తర్వాత మా అమ్మగారు నాకు చెప్పినప్పుడు మాట అన్నమాట, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అయితే మగపిల్లగాడు పుడతారా ఆడపిల్ల పుడతారని ఎవరు తెలిసింది, ఎవరు చెప్పలేము. అయితే సరే, కాలం గడుస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మని మానసికంగా, శారీరకంగా వాళ్ళు బాధపడుతున్నప్పటికీ అలాగే భరించుకుంటూ వస్తుంది. అయితే ఒకరోజు ఇలాగే మా గ్రామంలో తుదికొడుకులాగా మా ఇంటి పక్క దగ్గరలో పెట్టుకుంటే అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మా అమ్మతో మాట్లాడుతూ వస్తున్నాడంట. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడించిందంట, అయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయితే నేను నమ్ముకుంటా. నా భర్త, నా అత్త మామలు ఈ విధంగా అంటున్నారు, మరి నేను చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి నా భర్త అంటూ విడిచిపెడతా అంటున్నాడు, మరి నా విడిచిపెడితే నా జీవితం ఏంటి? ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నాకు ఒకవేళ మగపిల్లగాని మెరిస్తే నేను మీ కొరకు జీవిస్తాను. నా జీవితం అంతా కూడా మీ సన్నిధి నేను గడుపుతా. నా కుటుంబానికి కూడా నీ సన్నిధికి నడిపించే విధంగా నేను నిత్యము నీ సన్నిధిలో ఇచ్చే విధంగా నేను ప్రార్థన చేస్తానని ఆ రోజు మా అమ్మకి తెలుసో తెలియకో ఆ విధంగా దేవుని యొక్క పాద దగ్గర అడుగుతూ వచ్చింది. కాలక్రమేణా దత్తుతూ వచ్చింది. అలాగే మా అమ్మ బాధపడుతూ వస్తుందట. ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత మా అమ్మకు పురుటినప్పుడు వచ్చినాయి. ఆ పురుటినప్పుడు వచ్చినప్పుడు మా అమ్మ నన్ను కనడానికి 3 రోజులు ఇబ్బంది పడిందట. అయితే మా పరిస్థితిని బట్టి, కనీసం అప్పుడున్న అవసరాలను బట్టి మేము హాస్పిటల్కి వెళ్ళేదానికి కూడా మా స్థితి లేదు. అయితే మా అమ్మ పడే బాధను బట్టి పక్కన ముస్లింస్ ఉంటారు, మా ఇంటి చుట్టూ ముస్లింసే ఉంటారు, ఇటు పక్క చూసినా కానీ. ఒక ముస్లిం మాత్రం చూసి మా అమ్మకి ఒక 100 రూపాయలు ఇస్తే అప్పుడు మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత మా నాన్న అమ్మని దూరంగా విడిచిపెట్టేశాడు, ఎక్కడ ఉన్నాడు.
అయితే ఎలా ఎంక్వైరీ చేసుకుంటారు కదా, ఎవరు పుట్టారు, ఆడపిల్ల మగపిల్లగా పుట్టిందని ఎంక్వైరీ చేస్తారు కదా. అప్పుడు ఎంక్వైరీ చేస్తే, అయ్యా నీకు 12 కొడుకు పుట్టారు, మగపిల్లగా పుట్టాడంటే ఎక్కడో ఉన్నటువంటి మా నాన్న వచ్చాడంట. వచ్చిన తర్వాత మా అమ్మ చెబుతూ ఉండేది, నువ్వు పుట్టక మునుపు నేను చాలా బాధలు పడేవాడిని, చాలా కష్టాలు పెట్టేవారు, చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఎప్పుడైతే నువ్వు పుట్టావో అప్పటి నుంచి నాకు సుఖం వచ్చింది, నన్ను మంచిగా చూసుకుంటున్నారు, నాకు 3 పూటలు అన్నం పెడుతున్నారు. అది కేవలం నేను పుట్టడం వల్ల కాదు, కానీ ఆనాడు నా తల్లి దేవుని యొక్క పాదాల దగ్గర ఆమె చేసినటువంటి ప్రార్థనని నా కుటుంబం మొత్తం కూడా ఈ లోకంలో నశించిపోకుండా నిత్య నరకానికి పాత్రుడు కాకుండా చేయడం కొరకై ఆ రోజు ఆ దేవాది దేవుడు నా తల్లిని దర్శిస్తూ వచ్చినాడు. నా తల్లిని దర్శించడం వల్ల ఈ రోజు నేను మీ ముందర ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు గమనిస్తూ వచ్చినాడు. అయితే నేను పుట్టాను, పెరుగుతూ వస్తున్నాను. నాకు మా యొక్క పాస్టర్ గారు పెట్టిన పేరు ఏంటంటే దావీదు. ఆ పేరు నా అర్థం కూడా నాకు తెలియదు. చాలా మంది నీ పేరు ఏంటంటే దావీదు మహారాజును అనేవారు. అదేంటి నా పేరు దావీదు కదా, మహారాజు ఏంటని అనుకునేవాడిని. అయితే చిన్నప్పుడు ఇలాగే చర్చికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, కానీ నాకేం మాత్రము ఆరాధన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి తెలిసేది కాదు. మామూలుగా మీకులకి కూర్చునేవాడిని, ఎక్కడెక్కడ కూర్చోవాడిని. ఒక్కోసారి అయితే నేను చర్చిలోకి వచ్చి నిద్రపోయేవాడిని. నిద్రపోతే అందరూ పాట పాడేటప్పుడు చూసి ఉలిక్కిపోయి లేచేవాడిని. లేచి వాళ్ళందరితో పాటు పాట పాడుతూ వెళ్ళేవాడిని. అలాగే నా జీవితం కొనసాగుతున్న సమయంలో వాస్తవానికి చెప్పాలంటే నేను 5వ తరగతిలో ఉన్నప్పుడే నేను చనిపోయేవాడిని. కానీ దేవుని కృపను బట్టి నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఎలాగంటే మేము వ్యవసాయం చేసినప్పుడు ఇక్కడ ఎడ్ల బండి ఉంటాయి కదండి, ఆ ఎడ్ల బండిలో బియ్యం బస్తాలన్నీ దాని మీద వేసినారు. నేను చిన్నపిల్లగానే కనుక నన్ను ఆ యొక్క ఎడ్ల బండి పైన కూర్చోబెట్టారు. ఇలా పొలం నుంచి ఎడ్ల బండి తీసుకొస్తుంటే ఉన్నట్టుండి బండి పడిపోయింది. బండి పడిపోతే నేను పైన ఉన్నాను కాబట్టి నేను కింద పడ్డాను. ఆ బస్తాలన్నీ నా మీద పడ్డాయి. నేను చచ్చిపోయినందుకున్నారు, బతుకుని నాకు తెలియదు. కానీ అప్పటికప్పుడే మా నాన్నగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బస్తాలని తీసేస్తే నాకు చిన్న గాయం కూడా కాదు. దేవుడు అద్భుతంగా ఆ రోజు నా ప్రాణం కాపాడుతూ వచ్చినాడు. అలా జరుగుతున్న సమయంలో మా ఇంటి దగ్గర నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుతూ వచ్చినాను. ప్రతి ఒక్క విషయంలో, చదువులో కానీ, ఆటల్లో కానీ, అన్నింటిలో కానీ ఫస్టే ఉండేవాడిని. కానీ నాకు సంపూర్ణ రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, అసలు యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉండేదనేది నేను గ్రహించలేకపోయేవాడిని. అప్పట్లో 7th క్లాస్లో మాకు పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. నేను అక్కడ స్కూల్ టాపర్లో కూడా వచ్చాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత 7th వరకు అయిపోయింది. మాకు సరిగా బట్టలుండేవి కావు, సరిగా తినడానికి దీనస్థితమైన కుటుంబంలో నేను జన్మిస్తూ వచ్చినాను. ఆ తర్వాత 8, 9, 10వ తరగతి భద్రాచలం వచ్చినాను. భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ చర్చికి వెళ్తూ వచ్చేవాడిని. ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నీ పాపల కొరకై యేసుక్రీస్తు వారు చనిపోతూ వచ్చినాడు అన్నను ఎంతో వాక్యం ద్వారా ఆకర్షించినప్పటికీ అప్పటి వరకు నేను ప్రార్థన చేసుకునేవాడిని, శవం అడిగినేవాడిని. తర్వాత మళ్ళీ లోకంలో జీవించేవాడిని. లోకంలో ఏ విధంగా జీవించేవాడిని అంటే నాకు సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాలతో పాటు డ్యాన్స్ అంటే ఇంకా ఇష్టం. ఏదైనా కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఆ సినిమాలో పాటలు చూసి వాళ్ళు ఏ విధంగా స్టెప్పులు వేస్తారో నేను ఆ విధంగా స్టెప్పులు వేసేవాడు. ఆ విధంగా నేను లోకంలో జీవించేవాను అనమాట. సినిమాలో ఎంత పిచ్చి అంటే ఒకరోజు నా తల్లిదండ్రులకి చెప్పకుండా నేను సినిమాకి వెళ్ళి నైట్ 9 గంటల షోకి పోతే అర్ధరాత్రి 10 గంటలు అయింది కదా. 10 గంటలు అయితే మా ఊరికి బస్సులు ఉండేవి కాదు. బస్సులు ఉండకపోతే అక్కడే ఒక లాడ్జీలో పండుకొని పొద్దున్న మా ఇంటికి వచ్చినాను. మా ఇంటికి వస్తే మా అడుగుతూ వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళావు బిడ్డ అంటే, నాన్న ఇక్కడే మామూలుగా మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళని చెప్పాడు. ఆ విషయం మా నాన్నకి తెలిసి నన్ను కొట్టాడు, తిట్టాడు, అన్నీ చేశాడు. అయినప్పటికీ అది నాకు తప్పు అని నాకు తెలియలేదు. తర్వాత డాన్స్ ఎందుకని అంత ఇష్టం అంటే
ఆ చిన్నప్పటి నుంచే ఇంట్లో డ్యాన్స్ చేసేవాడిని. తర్వాత ఇప్పుడు వినాయక చవితులు వస్తాయి కదండి, వినాయక చవితులు వస్తే ఇప్పుడు భద్రాచలం కానీ కొన్ని సిటీలలో డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ అని గ్రూప్ పెట్టి డ్యాన్స్ వేస్తారు. అందులో నాకు అంత పిచ్చి అనమాట. ఇటు డాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటూనే సినిమా చూసుకుంటానే లోకంలో కలిసిపో తిరుగుతూ ఉంటానే చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి కూర్చొని ఈ రోజు ఆదివారం కదా, నా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళని నేర్పారు కదా, నేను చర్చికి వెళ్ళాను. అందరూ నేను వెళ్తున్నాను. వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, తర్వాత మామూలుగా ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించేవాడు, బలవంతం చేసేవాడు, అయినా కానీ ధృవీకరించేవాడిని. నేను దాన్ని బట్టి నేను లోకంలో కలిసిపోతూ తిరుగుతూ వచ్చినాను. తర్వాత నా చదువులో కూడా నేను చాలా కష్టపడి చదువుకున్నాను అనమాట. నా తల్లిదండ్రుల మీద కానీ నా బంధుమిత్రుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా నేను 8th నుంచి 10th వరకు నైట్ మొత్తం ఆటోతోని మార్నింగ్ ఎవరికి తెలియకుండా గోడ దిగి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి మళ్ళీ అందరితో పాటు స్నానం చేసి స్కూల్కి వెళ్ళాను. ఒకరోజు ఇలాగే నేను చేస్తూ ఉంటే మా హాస్టల్ వార్డెన్గా కలిసి నన్ను అసెంబ్లీ ముందు కూడా పెట్టేవాడు. ఎందుకంటే నా స్థితి అది, నా పరిస్థితి అది అనమాట. నైట్ మొత్తం పని చేసుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. అందరూ నా మీద హోప్స్ పెట్టుకునేవాళ్ళు, నువ్వు బాగా చదువుతావు కదా అనేవాళ్ళు. కానీ నాకున్న పరిస్థితిని బట్టి ఈ విధంగా చేసేవాడిని. నేను 10th క్లాస్లో కూడా 2nd క్లాస్లో పాస్ అయినాను. 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ చేయాలంటే ఇష్టం. ఇంజనీరింగ్ చేయాలంటే ఏం చేయాలా, సీట్ రావాలి. కానీ నాకు ఇంటర్మీడియట్లో బైపీసీ సీట్ వచ్చింది. ఇదేంటంటే ఆయన బైపీసీ సీట్ వచ్చింది, మనం ఎలా చదవాలి ఏంటని చెప్పి కౌన్సిలింగ్ వెళ్ళాలని వెళ్ళాను. కానీ అక్కడ ఎంపీసీ సీటు కుదరదు అన్నారు. సరే చెప్పి 1 year మానేశాను. 1 year మానేసిన తర్వాత కూడా ఇంటికాడ ఇంకా లోకంలోనే పడుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం తీసుకుందనమాట. ఇంటికాడ కూడా అన్ని పనులు చేసేవాడిని. టాపి పనికి వెళ్ళేవాడిని, ట్రాక్టర్ పనికి వెళ్ళేవాడిని, ఇసుక పనికి వెళ్ళేవాడిని, పెంట ఎత్తడానికి పోయేవాడిని. ఒక్కోసారి అయితే స్త్రీతో గారికి 10 గంటలు కూడా పోయేవాడిని. అలాంటి పరిస్థితి అనమాట. ఆ పరిస్థితిని బట్టి చాలా మంది నన్ను వీడు ఇలా అయిపోయాడైతే, వీడు ఎందుకు పనికిరాడు, వీడు ఏం చేయలేడు అని నా వలన నా తల్లిదండ్రులకి బ్యాడ్ టైం వచ్చేది అనమాట. బ్యాడ్ టైం వచ్చినా కానీ వయసులో ఉన్నాం కాబట్టి అవన్నీ లెక్క చేయకోకుండా నా ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చినాను. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చదవడానికి దేవుడు అనుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో కూడా ఆ పరిస్థితిని బట్టి లీవ్ పెట్టి ఒక 1 వారం రోజులు ఇంటికి వస్తుంది సార్ అని చెప్పి 1 వారం రోజులు పనికి పోయి ఆ వచ్చే డబ్బులతో చదువుకునేవాడిని. ఆ విధంగా నా జీవిత సాగుతున్న సమయంలో నేను కొన్ని పరిస్థితులు బట్టి 2012లో హైదరాబాద్కి వచ్చాను. 2012లో హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చారన్నమాట. అక్కడ నమస్తే తెలంగాణ పేపర్ అప్పుడే పబ్లిసిటీ అవుతుంది. ఆ నమస్తే తెలంగాణ పేపర్లో నన్ను పనిచేయడానికి ఒక సార్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత హైదరాబాద్లో నేను ఎక్కడో పల్లెటూరు నుంచి, మారుమూల ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు, డబ్బునే వాళ్ళు ఉంటారు. ఏంతో నేను ఏ విధంగా మాట్లాడాలా, నేను ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చాలా భయం వేసేది. నేను ఎవరితో చెప్పుకోవాలా, నాకు ఎవరో తెలియదు. అక్కడ ఒక హాస్టల్లో ఉన్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు కదా, మన చింత యావత్తును ఆయన మీద మోస్తే, మన భారాన్ని ఆయన మీద మోస్తే మన భారాన్ని ఆయన వినే దేవుడిగా ఉంటాడని అప్పుడు నాకు లేఖనాలు గుర్తొచ్చాయి అనమాట. ఆ లేఖనంలో నేను ఏం చేశానంటే, నా బాధని, నా వేదనని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను దేవుడితో పంచుకోవడం స్టార్ట్ చేశాను. నాకు తెలియకుండానే నాలో అద్భుతంగా ఒక రకమైన మార్పు వచ్చింది. ఉదయాన్నే 80% కూడా 4 గంటలు లేచేవాడిని. 4 గంటలు లేచి వాక్యం చదువుకునేవాడిని. తర్వాత మధ్యాహ్నం కార్యక్రమంలో మధ్యాహ్నం చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, నైట్ కూడా చదువుకునేవాడిని. నేను ఆ విధంగా ఉండడం చూసి హాస్టల్లో కొంతమంది వ్యక్తులు నీకు దేవుడు పిచ్చి పట్టింది అనేవాళ్ళు. సరే, దేవుడు పిచ్చి పట్టింది అనేది నాకు అప్పుడు తెలియదు అనమాట. అప్పుడు కూడా నాకు సంపూర్ణమైన రక్షణ ఏంటి తెలియదు. కానీ నా బాధను ఎప్పుడైతే నేను దేవుడు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తూ వచ్చినానో, వాక్యం మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తూ వచ్చినానో, నాలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని దేవుడు వాక్యం ద్వారా సరి చేసుకుంటూ రావడం స్టార్ట్ చేస్తూ వచ్చినాడు. నేను 2012లో మొట్టమొదటిగా ఆగస్టు నెలలో సండే
ఎబ్రోన్ చర్చికి వెళ్ళాలనుకున్నాను. అయితే అక్కడ జాబ్ చేసేవాడు మా సారు నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు రావాలని ఊరు పెట్టాడు. అయితే లేఖనాలు చదువుతున్నప్పుడు యెషయా గ్రంథము 58:13-14 ఆదివారం యొక్క ప్రాముఖ్యత నేను చదివినప్పుడు నేను చాలా బాధపడుతూ వచ్చినాను. అయ్యో ఎన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని రోజులు బట్టి నేను ఆదివారం సన్నిధికి వెళ్ళకుండా ఇంత గొప్ప అనేటువంటి ఆ యొక్క దినాన్ని నేను పోగొట్టుకుంటూ వచ్చినాను కదా, ఖచ్చితంగా ఎలాగైనా నేను సండే చర్చికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. అయితే మా సార్ చెప్పాలి కదా, మరి మా సార్ పర్మిషన్తో తెలియదు ఏం చేయాలి. సరే అయితే చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకొని మా సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ శనివారం వెళ్ళాను, సార్ నేను సండే చర్చికి వెళ్తాను సార్ అన్నాడు. చర్చి లేదేం లేదు, నువ్వు ఖచ్చితంగా డోలికి రావాలని చెప్పినాడు. అవి ఏం చేయాలి అని అర్థం కాక కొంచెం ధైర్యం తెచ్చుకొని, సార్ నేను క్రిస్టియన్ సార్, ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఈ యొక్క సండే ఉన్నటువంటి దినాల్లో జీతం కట్ చేసుకుని నాకేం సార్, నేనేమి మిమ్మల్ని అడిగినా పని చేయలేదు కాబట్టి తీసుకున్నాను సార్ అన్నాను. సరే ఆయన ఏమనుకున్నాడు ఏమో నాకు తెలియదు కానీ సరే అన్నాడు. సరే అంటే వెళ్ళమన్నట్ట వెళ్ళొద్దన్నట్టు కూడా అట్లా వెళ్ళమన్నా. మళ్ళొకసారి సార్ మరి సండే చర్చికి వెళ్తాను వెళ్ళాయన్నాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నేను అక్కడికి వెళ్ళాను. ఆర్టీసీ క్రాస్ రోడ్ అని తెలుసు, కొంచెం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక చర్చి రూట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రిటైర్డ్ ఎంప్లాయీ టీచరు అక్కడ కొంతమంది మాట్లాడుతూ వస్తున్నాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను వెళ్ళి అంకుల్ ఇక్కడ ఎప్పుడో చేసేటుందని చెప్పి అడిగినాను. అడిగిన వెంటనేనండి మీరు నమ్మరు, అక్కడ ఎంతమందో మాట్లాడుతున్నాడో వాళ్ళందరినీ విడిచిపెట్టేసి రాబేటాని నా మీద చేసుకొని నడుచుకుంటూ తీసుకెళ్ళుకుంటూ నీకు వేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమి చేస్తావు, ఇదే నా చర్చకి రావడం అడిగానండి. నేను అప్పుడు అసలు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఇంతగా ప్రేమగా మాట్లాడతారా, ఇంత ఆప్యాయంగా మాట్లాడతారా అనేది నేను మొట్టమొదటిగా గ్రహించవలసినాను. నేనెవరో తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, నా ప్రాంతం ఏంటో తెలియదు, నా కులం ఏంటో తెలియదు. అయినా కానీ ఇంత పెద్ద ఆయన నా భుజమే చేసుకుని ఎంత ప్రేమగా మాట్లాడుకుంటూ తీసుకెళ్తాడంటే ఈ ప్రేమ నాకు కావాలని మొట్టమొదటిగా అనిపించింది. నిజంగా ఇంత ప్రేమను నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించలేకపోయాను, ఇంత ప్రేమ ఉంటుందని చెప్పి ఎబ్రోన్ చర్చిలో మొట్టమొదటి వరుసలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అప్పుడు అక్కడ చెప్పిన వాక్యాన్ని బట్టి నా స్థితిని మొత్తాన్ని దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకోవడానికి అవకాశం ఇస్తూ వచ్చినాడు. అప్పుడు రక్షణ పొందానండి. అప్పుడు రక్షణ పొందిన తర్వాత నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. అప్పుడు కూడా ఎలాగంటే నెల జీవితం కోసం మొత్తం ఎదురు చూడాల్సి వచ్చేది. నా జేబులో కనీసం 10 రూపాయలు ఉండేవి కాదు. నాకు నెల జీతం వస్తే ఎంతో నాకు ఇంటికి పంపించాలి, హాస్టల్ ఫీజు కట్టాలి, అంతే. ఒకరోజు ఏమైందంటే మా హాస్టల్లో యాక్చువల్గా 9 వరకే అన్నం పెడతారు. అప్పటి నుంచి నా లోకాన్ని చంపుకుంటూ వస్తున్న క్రమంలో నేను అక్కడ క్రమం తప్పకుండా ప్రతి వాడ కూతురికి వెళ్ళేవాడిని, సండే చర్చికి వెళ్ళేవాడిని. ఒక రోజు ఇలాగే యవనస్తుల మీటింగ్ ఉంటే నైట్ 7 గంటలకి అక్కడికి వెళ్ళాలి. నేను ఎప్పుడు సన్నిధికి వెళ్ళా కానీ ఒక ప్రార్థన చేసుకునేవాడిని, దేవా నేనైతే బయలుదేరాను, నేను కరెక్ట్గా నీ సన్నిధిలో పాటలు పాడుకున్న ముందు మొట్టమొదటి ప్రేయర్ కంటే ముందు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని అక్కడ నుంచినేవాడిని. అదేవిధంగా బస్సు ఎక్కినప్పుడు కూడా అదేవిధంగా ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా ప్రేయర్ స్టార్ట్ కాకముందే నాకు సన్నిధి నడిపించేవాడు. అయితే ఒక రోజు నేను వెళ్ళొస్తుంటే చాలా టైం అయింది, 9:30 ఆ టైంలో నేను అక్కడ మన ఆర్టీసీ క్రాస్ నుండి బస్సు ఎక్కాను. హాస్టల్ వస్తానికి చూసుకున్నా 10-10 అయింది. ఏం చేయాలి, ఒకవైపు చూస్తేనేమో నాకు ఫుల్గా ఆగలేదు, కానీ తింటానికి నా దగ్గర ఒక రూపాయి లేదు. నేను అనుకున్నానండి, ఇప్పుడు నాకు భోజనం లేదు కదా, నా పరిస్థితి ఏంటి, నేను అన్న తినాలి కదా, కనీసం నా దగ్గర ఒక రూపాయి లేదు, మరి నేనేం చేయాలని నడుచుకుంటూనే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళానండి. నిజంగా మీరు చెప్తున్నప్పుడు ఆ విషయం తెలుసుకుంటే ఇప్పుడు నాకు బాధేసింది.
ఆ రోజు భోజనాలు 10:30 వరకు పెట్టారు. నిజంగా మనము ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, మన అవసరతను మనం తెలుసుకొని దానికంటే ముందుగానే మనకు ఏ విధంగా సిద్ధపడాలో దేవుడు తెలుసని అప్పుడు నేను ఇంకా దేవుడు బలంగా ఎదగడానికి అవకాశం వస్తూ వచ్చినాడు. ఆ విధంగా నేను ఎన్నోసార్లు నా బాధలు, నా కష్టాలు నేనున్నా కానీ మాకున్న స్థితిని బట్టి నేను ఒకటే అనుకునేవాడిని, దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచేవాడు కాదు. అది 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, మమ్మల్ని దీని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకురా అనే నమ్మకం ఉండేది. ఎప్పుడు నేను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సన్నిధికి వెళ్ళినా వెళ్ళిపోయినా ఆ నిరీక్షణతో నేను బతికేవాడిని. తర్వాత మా కుటుంబం గురించి కూడా ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి వచ్చేది. మా కుటుంబం ఎలాంటిదంటే, ఒక 2 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పడం కూడా సమయం లేదు కాబట్టి. మా అమ్మ అన్నం కూర వండిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అందరికి అన్నం పెట్టేది, అందరికి కూరేసిన తర్వాత ఒక మాట చెప్పేది, ఒకసారి అన్నం ఒకసారి కూర, మళ్ళీ అడగొద్దని చెప్పేది. ఆ వయసులో నాకు అర్థమయ్యేది కాదు. తిన్న తర్వాత మళ్ళీ ఆకలేసి ఏం చేయాలి, మా అమ్మని అమ్మ ఆకలి ఎత్తుందంటే పాప మా ఎన్నిసార్లు తిందో నాకు తెలియదు కానీ మళ్ళీ నాకు అన్నం పెట్టింది. అలాంటి పరిస్థితి నాకు. ఇంకొక విషయం ఏంటంటే, నేను చిన్న స్కూల్లో ఉండేవాడిని, మా అక్క వాళ్ళు పెద్ద స్కూల్, 2 పక్క పక్కనే ఉంటాయి. మా స్కూల్ వదిలిపెట్టిన తర్వాత నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి అన్నం తిన్న తర్వాత 2 అక్కలు కదా, ఇంకో అక్క పెద్ద అక్క, ఆమె నైట్ చదువుతుంది, ఇంక 2 అక్కలు నేను కలిసి చదువుకున్నాం. నేను వెళ్ళి అన్నం తిన్న తర్వాత నేను వచ్చిన అన్నాన్ని 2 తినాలి. వాళ్ళు కూడా ఆమె ఏమనిపించిందో ఏమనుకున్నారో తెలియదు కానండి, ఒకరోజు తమరా అన్నము మాకు సరిపోవట్లేదు, కొంచెం చూసి తిని అడిగేవాళ్ళు. అంటే మాకు ఆ విధమైనటువంటి విధానంలో ఆ స్థితిలో మేము ఉన్నాం. యాక్చువల్గా పల్లెటూరులో ఒక ఆచారం ఉండేది, ఏంటంటే నెలకొడుపు పట్టడం అనే ఒక మొహం చూస్తే ఆ నెలంతా బాగా జరిగింది అని ఒక ఉండేది. అయితే మా నాన్న ఏం చేసేవాడంటే, నెలకొడుకు వచ్చిన తర్వాత అక్కడే ఉండి అన్నం తీసుకురామనేవాడు. అన్నం తీసుకొచ్చి అన్నం మనం చూసి అన్నం తినేవాడు. ఎందుకంటే మాకు కనీసం 3 పూట్లైనా అన్నం దొరికిద్దాము, ఆ విధంగానే కానీ ఇలా మొత్తం మాకు వచ్చిద్దాము. ఆ దేని స్థితి నుంచి అండి దేవుడు మమ్మల్ని ఎంతో అద్భుతంగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఫస్ట్ మొదటిగా మా అమ్మ దేవుని నమ్ముకుంది, తర్వాత మా నమ్ముకుంటూ వచ్చినాడు, తర్వాత మా అక్కలందరూ నమ్ముకుంటూ వచ్చినారు, ఆపరేషన్ తీసుకున్నారు, దేవుళ్ళలో పాల్పడుతూ వస్తున్నారు. అయితే నా జీవితంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవుడిని తెలుసుకున్న తర్వాత, దేవుని రుచి ఏంటో తెలుసుకున్న తర్వాత మళ్ళా భద్రాచలం పోయాను. ఎందుకంటే ఇక్కడ నాకు అప్పుడు 15,000 ఇస్తున్నారు జీతం. మళ్ళీ భద్రాచలంలో ఏమొచ్చిందంటే 30,000 ఇస్తాను వచ్చింది. మరి నాకున్న పరిస్థితిని బట్టి నేను డబ్బుల గురించి ఆలోచించాలి కదా. ఆ విధంగా సాధారణను మళ్ళీ డబ్బుల వైపు చూపిస్తుంది అన్నమాట. నేను మళ్ళీ భద్రాచలం పోయాను, ఒక 2-3 నెలలు చేశాను. చేసిన తర్వాత ఎప్పుడులో ఉన్న సంతోషము, ఎప్పుడులో ఉన్న ఆనందము, అక్కడ పొందినటువంటి ఆత్మీయతన్ని నేను క్రమక్రమంగా మళ్ళీ పోగొట్టుకు వచ్చినాను. మళ్ళీ లోకంలో పడిపోతూ వచ్చినాను. మళ్ళీ అప్పుడప్పుడు సినిమాకి వెళ్తూ వచ్చినాను. అప్పుడప్పుడు మళ్ళీ ఇక లోకానుసారంగా చర్చకు దూరవడం వచ్చినాను. వచ్చిన తర్వాత ఇలా జీవితం మొత్తం మళ్ళీ సాగిపోతూ వస్తుంది. ఏం చేయాలి అర్థం, ఇదేంటి నా జీవితంలో అయిపోయింది అనుకున్నాను. అప్పటికే 4 సంవత్సరాలు అయిపోయింది నేను మానేసి. నేను మానేయడానికి కూడా అప్పుడు మా నాన్న ఆరోగ్యం ఖరాబ్ అయింది.
తర్వాత నేను వేరే వేరే జాబ్స్ కూడా చేసినాను. ఆ జాబ్స్ అనే చేసుకుంటూ కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని నాకు ఇంజనీరింగ్ చేయాలని ఆశ ఉండేది. నేను ఎలాగైనా చదువుకోవాలని చెప్పి భద్రాచలంలో ఉండే అందరూ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తుండే వాళ్ళు. భద్రాచలం ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అందరూ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తుంటే నేను ఎంతో బాధపడుతూ వచ్చిన నా జీవితం ఇంతేనా, నేను ఈ జీవితంలో చదువుకున్నా, నా పరిస్థితి అయిపోయిందా, ఒకవేళ నా కుటుంబాన్ని పోషించడం కొరకే నన్ను దేవుడు జన్మిస్తూ వచ్చినాడా, లేకపోతే నా జీవితం ఏంటి, ఇలా నేను ప్రార్థన చేసుకునేవాడిని. బాధపడుతూ వచ్చినాను. ఏం చేయాలి అర్థం కాదు. ఒకసారి నైట్ నిద్ర కూడా పట్టేది కాదు. ఆ క్షణంలో 2011లో దేవుడు నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును కాక వాగ్దానం ఇచ్చినాడు. నా ఆలోచన ఏంటి, నా ఉద్దేశం ఏంటి, దేవుడు నెరవేర్చడం ఏంటి. నా ఆలోచన ఏంటి, నేను ఇంజనీరింగ్ చేయాలి. నా ఉద్దేశం ఏంటి, నేను ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ ఉద్దేశపూర్వకంగా వాక్యం వచ్చినప్పుడు నేను అప్పుడు కూడా లోకంలో పడిపోయినప్పటికీ నేను ఆ వాక్యాన్ని నమ్మాను. ఆ వాక్యాన్ని నమ్మి నా కుటుంబం కూడా, అరే నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు, ఇప్పటి వరకు నువ్వు మానేసిన చాలు, జాబ్ చేసిన చాలు, సరే ఇప్పుడైనా చదువుకున్నప్పుడు మళ్ళీ 2011లో మళ్ళీ ఎంసెట్ రాశానండి. ఎంసెట్ రాసిన తర్వాత నేను ఫ్రీ సీట్ వస్తేనే చదువుకునే కెపాసిటీ, డబ్బులు పెట్టి చదువుకునే కెపాసిటీ నాకు లేదు. ఆ ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత వస్తేనే చదువుకుంటా, లేకపోతే చదువుకోను అనుకున్నాను. తర్వాత రిజల్ట్ వచ్చినాయి, ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దేవుడిని 3 షరతులు అడిగాను. ఏంటంటే, దేవా నాకు ఫ్రీ సీట్ వచ్చిన చదువుకుంటా, ఒకటి. రెండోది ఏంటంటే, యూనిఫామ్ ఉన్న కాలేజ్ అయితేనే పోతా. ఎందుకంటే ప్రతిరోజు బట్టలు వేసుకునే స్తోమత నాకు లేదు. అందరూ వేసుకుంటూ పోతారు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే హైదరాబాద్ లో ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ళ డ్రెస్సింగ్ విధానం కానీ వాళ్ళ మాట విధానం కానీ ఉంటుంది. నేను అసలుకే పల్లెటూరు నుంచి వచ్చిన, అలాంటిది ఇక ప్రతిరోజు డ్రెస్ వేసుకోవడం నాకు ఎక్కడ లేదు. కాబట్టి నాకు యూనిఫామ్ ఉన్న కాలేజ్ ఇస్తేనే పోతాను. ఇంకొకటి ఏంటంటే, నా స్థితిని, నా పరిస్థితిని అర్థం చేసుకునే స్నేహితులు ఇవ్వండి ప్రతి ఒక్క విషయంలో అని ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక ఫ్రీ సీట్ వచ్చింది. కాలేజీ కూడా యూనిఫామ్ వచ్చిందా, యూనిఫామ్ ఉన్న కాలేజీ లేదా అనేది ఎలా తెలిసింది, కాలేజీ పేరు ఎక్కడ వచ్చిన తర్వాత చూసుకోవాలి. చూసుకుంటే అరోరా కాలేజీ వచ్చింది. అరోరా కాలేజీ యూనిఫామ్ ఉందా లేదా అని ఆయన సెర్చ్ చేస్తే యూనిఫామ్ ఉంది. 2 నెలలు వచ్చాడు. వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ యూనిఫామ్. 3 స్నేహితులు కావాలి కదా. మన స్నేహితులు కావాలంటే ముందునే కాలేజీకి పోవాలి కదా. అయితే జాయిన్ అయ్యామో వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు రూమ్లో ఉన్నాను. రూమ్లో ఉన్న తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే ఒక రకమైన భయం అన్నమాట. ఎందుకంటే నేను అప్పటికే 4 సంవత్సరాలు మానేసిన. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను చదువుకున్నది కూడా తెలియకపోయాను. నేను ఇప్పుడు కాలేజీకి పోతే వాళ్ళందరి ముందు నేను అసలు చదవగలుగుతానా లేదనేది ఒక డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశానంటే, ప్రతిరోజు కాలేజీ గేట్ గారి దగ్గరికి వెళ్ళి వెనక్కిపోయాను. భయం వేసింది. అట్లా వారం రోజులు పోయానండి. వారం రోజులు పోయిన తర్వాత, ఏంటి అయ్యా నువ్వు కాలేజీ ఇచ్చావు, అన్నీ నెరవేర్చావు, మరి నాకు ధైర్యం కూడా కావాలి కదా. నాకు చదువు చాలా గ్యాప్ వచ్చింది, నేను ఇప్పుడు చదువుకోగలుగుతానా లేదా అనే అదొక ఆలోచన వచ్చింది. అయితే ఈ మధ్యలో దేవుడికి నాకు ఏం డిస్కషన్ నడిచేదంటే, నీ చింత యావద్దును ఆయన మీద ఏమన్నావు కదా, నా పాలన మొత్తం మోసా అన్నావు కదా, నీ పనుల భారం అన్నీ నువ్వు తీసుకుంటాను కదా, సరే నేను నీ యందు నివసిస్తా, నీ కొరకు నేను జీవిస్తా, నీ వాక్యానుసారంగా నేను ఉంటా. మరి నాకన్నీ నా బాధని, నా వేదన అన్ని మీరు తీసేస్తా లేదో చెక్ చేస్తాను అని దేవుడితో నేనే చెక్ చేసుకునేవాడిని. దేవుడికి వ్యతిరేకంగా నేను అనుకునేవాను అనమాట. అట్లా అనుకుని ఒక 4 రోజులు పర్ఫెక్ట్గా ఉంటాం, మళ్ళీ లోకంలో గడిచిపోవడం, మళ్ళీ కొన్ని రోజులు అలా ఉంటాం, ఇలా చేసుకోవడం అన్న తర్వాత ఇలాగ దేవుడికి నాకు సంభాషణ జరుగుతూ వచ్చేది. సరే కాలేజీకి పోయినాను, డేర్ చేసి ప్రార్థన చేసుకొని వెళ్ళి కూర్చున్నాను. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాం. అలా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే అట్లా, మళ్ళీ లాస్ట్ బెంచ్లో కూర్చుంటే వీడు ఎక్కడి నుంచో వచ్చారా బాబు అని డేబీ ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి ఫస్ట్ 2 బెంచ్లో కూర్చొని కొంచెం చదువుకున్న వాళ్ళు క్లాస్ అనుకుంటారని ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను అనమాట. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న తర్వాత నిజంగా నేను ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ వచ్చినానండి, నాకు 5 ఫ్రెండ్స్ వచ్చినారు. ఒకరు బ్రాహ్మిన్స్,
ఒకరు కాంటోళ్ళు, ఒకరు ఎల్బిడి, ఒకరు నాయకులు, ఇట్లా అన్ని క్యాస్ట్లు కలిపి నాకు స్నేహితులు ఇచ్చారు. ఎంత మంచి స్నేహితుడు అంటే నిజంగా వాస్తవం చెప్తానండి. నేను రూమ్లో ఉంటే వాళ్ళు 5,000 రూమ్ రెంట్ కడితే నేను 2,500 కట్టేవాడిని. ప్రతి ఒక్కరూ డబ్బున్న వాళ్ళే, కానీ వాళ్ళకి ఏం అవ్వట్లేదు. అంత మంచి స్నేహితులు నాకు ఇచ్చినాడు. నా పరిస్థితి నచ్చి చెప్తే ఒక్క నిమిషంలో ఆలోచించుకోకుండా నువ్వెంత కట్టగలుగుతావు అంతే కట్టు అని అన్నారు. అప్పటి నుంచి 4 సంవత్సరాలు కూడా నేను వాళ్ళతోనే కలిసిమెలిసి అదే 2,500 కట్టేవాడిని. ఒక్క రూపాయి కూడా అడిగేవాళ్ళు కాదు. కాలేజీకి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలంటే మ్యాక్సిమం జేబులో ఎంతకన్నా పైసలు ఉండాలి. కానీ నా జేబులో ఉండేదంటే బస్ పాస్ ఉండేది. బస్ పాస్ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. ఇంటికాడే రూమ్ లో ప్రిపేర్ చేసుకుని బాక్స్ తీసుకెళ్ళి ఒకసారి బాక్స్ తీసుకెళ్ళేవాడు. ఒక స్నేహితుడి గారే ఉండేవాడు, ఆయన బ్రాహ్మణ్స్. నన్ను లడ్డు అని పిలిచేవాడు. నాకు కొంచెం ఇప్పుడున్నట్టే తప్పుడు ఉండేవాడిని. లడ్డు అని పిలిచేవాడు అనమాట. ఆయన లడ్డు గట్టి రాని 6 బాక్స్ నాకు ఇచ్చేవాడు. ఆ బాక్స్ కూడా నేను తినేవాడిని. తినేసి మధ్యాహ్నం అలా పూట గడిచిపోతూ వచ్చేది. అలాగూ నా ఇంజనీరింగ్ లో కూడా ఎంత అద్భుతం చేశాడంటే, నాకు చదువు రాదు, మరి 4 సంవత్సరాల గ్యాప్ వస్తుంది కదా. నేను ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాను, మిగతా ఫెయిల్ అయ్యాను. ఇది ఎక్కడ బాబు, ఒక సబ్జెక్టే పాస్ అయ్యా, మిగతా ఫెయిల్ అయ్యా. ఏం చేయాలి, ఎట్లా రాయాలి, ఏంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను వచ్చింది తెలుగు మీడియం నుంచి. అక్కడికి వచ్చి నాకు తెలిసిందంటే తమిళ సినిమా చూసినట్టు ఉండేది. వాళ్ళు చెప్పుకుంటూ పోయేవాళ్ళు, అర్థమయ్యేది కాదు. సరే, దాన్ని అంతా విడిచిపెట్టి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ చర్చి కట్టడం స్టార్ట్ చేశాను. దేవుడి మీద ఆధారపడడం స్టార్ట్ చేశాను. నేనైతే ఎక్కడైతే పడిపోతూ వచ్చినానో, ఏ విధంగా లోకంలో అయితే మళ్ళీ తిరిగి వెళ్తూ వచ్చినానో అవన్నీ తెలుసుకొని మళ్ళీ దేవుడి దగ్గర క్షమించమని అడిగి మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను లంగరేవతలు ఉండేవాడిని. అక్కడ ఏమైనా ఎక్కడో తెచ్చుకుంటుంది, అక్కడికి వెళ్ళేవాడిని. తర్వాత మళ్ళీ ఒక వారం ఇక్కడ, ఒక వారం హైదరాబాద్ లో పోయేవాడిని. నాకు ఎగ్జామ్స్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు ఎంత అద్భుతంగా నా యొక్క రిజల్ట్ని మార్చి వస్తున్నాడంటే, సెకండ్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఒక్క సబ్జెక్టు లేకుండా అన్ని క్లియర్ చేశాడు. అయితే మన ఫస్ట్ ఇయర్ ఉంది కదా, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ క్లియర్ చేయాలి కదా. నిజంగా అండి, ఫస్ట్ ఇయర్ లో ఒక 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ యాక్చువల్గా 8 క్రెడిట్స్ క్లోజ్ చేయాలి, కానీ నాకు 6 క్రెడిట్స్ క్లోజ్ చేయాలి. నాకు 8 క్రెడిట్స్ ఉన్నాయి, అంటే 2 క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ 2 క్రెడిట్స్ ఎక్కువ ఉంటే బీటెక్ ఎలిజిబుల్ కాదు. సరే అని చెప్పి చాలా ప్రిపేర్ అయ్యి రాసేవాడిని, ఫెయిల్ అయిపోతూ వచ్చేవాడిని. అట్లా 4 సంవత్సరాలు కూడా పాస్ కాలేదు. మళ్ళా 4 సంవత్సరాలు పాస్ కాలేదంటే మళ్ళీ ఎందుకు నేను పాస్ కాలేదు, నా జీవితం మళ్ళీ ఎందుకు అయిపోయింది, అసలు నేను పాస్ కాకపోవడానికి కారణం ఏంటని చెప్పి గ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుడి మాటల విషయం ఏంటంటే, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలపుల మీద ఆధారపడకుండా నా మీద ఆధారపడిన మాటలు నాకు ఎంతగానో ప్రభావితం చేసి వచ్చినాయి. అప్పుడు ఇక లాస్ట్ ఇయర్ దేవుని కృప బట్టి కరోనా వచ్చింది. ఆ కరోనా బట్టి 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. బీటెక్ పరీక్ష రాసుకొని పాస్ అవ్వడానికి ఎలిజిబుల్ అవ్వడానికి. లేకపోతే నాకు ఇంజనీరింగ్ కూడా లేదు కాదు. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు, ఇది కేవలం నా కొరకే అని నేను ఎంతో ఆనందంతో సంతోషంతో ఉండి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. అంతా ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ దేవుడు జీవితం స్టార్ట్ చేసిన తర్వాత రేపు ఎగ్జామ్, 2 సబ్జెక్టులో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. రేపు ఎగ్జామ్, మరి ఆర్టీకి టైం తీసుకోవాలి కదా. అసలు అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పి పొద్దున్నే లేచి 4 గంటలకి రెడీ అయ్యాను. అప్పుడు నాకు పెళ్ళి అయింది. రెడీ అయ్యాను, అంతా రెడీ చేశాను. ఐడి కార్డు దొరకట్లా, ఎంత ఇంకనైనా దొరకలేదు ఐడి కార్డు. ఎగ్జామ్ టైం అవుతుంది, ఉదయం 4 గంటలు వేసినాము. ఒకవైపు ఏడుపు వస్తుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను ఖచ్చితంగా 2 ఎగ్జామ్ రాస్తే ఏదో ఒకటే పాస్ అవ్వాలి, 2 రాకపోతే ఒకటే కష్టమేగా. ఏం చేయాలో అర్థం కాక రూములన్నీ ఎదిగినాము, కారు ఎదిగినాము, బ్యాగులు ఎదిగినాము, నా కాలేజీ బుక్స్ అన్ని ఎదిగినా కానీ ఐడి కార్డు దొరకలేదు. నిజంగా మీరు చెప్తున్నాము, ఆ ఉదయకాలంలోనే ఎంత ఏడ్చుకున్న ప్రారంభం చేశానంటే, ఏంటి అంటే అదొక రకమైన పరీక్ష నాకు తెలియదు. అంటే దేవుడి ఉద్దేశాలు మన ఏ విధంగా ఉంటాయి,
అతను మనల్ని ఏ విధంగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారో కూడా మనకు తెలియదు. ఆ గ్రహింపు నాకు లేదు. సర్లే అని చెప్పి సర్లే ఒకవేళ నేను సిద్ధం కాదు ఒకవా, నేను ఎప్పుడైతే మళ్ళీ తెలుసుకుని దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పాస్ చేస్తే పాస్ అవుతా, లేకపోతే లేదు. ఒకవేళ మీరు పాస్ చేయకపోయినా కానీ నేనేం పాపమని తీర్మానం చేసుకున్నాను. సరే ఎట్లయినా మానవం కనుక అవిశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళం కనుక ఇది ఇంకా ఎలా చేశారు, మన 2 సబ్జెక్ట్ రాస్తే ఒక సబ్జెక్ట్ పాస్ అయితే ఇంకా పాస్ అయ్యేది, ఈ సబ్జెక్ట్ రాకుండా ఎందుకు చేశారు, మళ్ళీ ఇలాగా నా స్వభావం అయిపోయింది అనమాట. సరే అయితే అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయాలి కదా, ఒక వారం రోజులు గ్యాప్ వచ్చింది. ఈ లోపల ఏం చేశానంటే వెళ్ళి ఐడి కార్డు మళ్ళీ కాలేజ్ దగ్గరికి రెడీ చేసుకొని ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. నిజంగా ఇంతకుముందు చదివి పాస్ అవ్వనటువంటి ఎగ్జామ్స్ కూడా నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఆఫీస్లో చూసుకునేవాడిని, హాఫ్ అన్ అవర్ చదువుకునేవాడిని, తర్వాత విడిచిపెట్టేవాడిని. ఆ విధంగా నేను చదువుకొని రేపు ఎగ్జామ్ అయినా కానీ నాకు ఇంతకుముందు ఎగ్జామ్ అంటే పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు భయం ఉండేది. కానీ ఎప్పుడైతే నేను పాస్ అయినా ఫెయిల్ అయినా నేను నీ మీదే ఆధారపడి ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు నా భయం పోయింది, అంతా నిశాంతం అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాను. ఎగ్జామ్ రాయడానికి పోయినాను. ఎగ్జామ్ రాయడం అది మ్యాథ్స్ ఎగ్జామ్ క్యాల్కులేటర్ ఉండాలి కదా, క్యాల్కులేటర్ వరకు అట్లా ఏం చేయాలి. సరే క్యాల్కులేటర్ దొరకపోయినా కానీ ముందే ఎగ్జామ్స్ అంటే వెళ్ళాలిగా, ఈ ఒక్క ఎగ్జామ్లోనే రాసానే పాస్ అవుతా, లేకపోతే నేను పాస్ కాను అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాను. వాళ్ళందరూ ఎగ్జామ్ రాస్తున్నారు, నేను నలుగురు కూర్చున్నాను, ఎందుకంటే క్యాన్సిల్ కావాలి కాబట్టి. వాళ్ళందరూ ఎగ్జామ్ గంట రాశారండి. వాళ్ళ తర్వాత ఒకరి దగ్గర ఒకరు కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఆ క్యాన్సిల్ తీసుకొని లెక్కలు చేయడం, మళ్ళీ అడగ తీర్చడం ఇట్లా చేశారు. నాకు నేను ఏదైతే ప్రిపేర్ అయితే వచ్చినానో దాంట్లో కొన్ని వచ్చినాయి, నేను అదే రాసి వచ్చాను. వాళ్ళు వచ్చిన తర్వాత నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతాననే ఉద్దేశం ఉండేది. దాని గురించి అసలు ఆలోచించడం మానేశాను, దాని గురించి రిజల్ట్ చూసుకోవడం కూడా మానేశాను. ఎప్పుడైతే దేవుడికి అప్పగిస్తానో ఆలోచన మానేసిన తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి, వెంకటరామనాథుడు నిర్మల్ ఫోన్ చేసి గంగరాజు చెప్పాడు, దేనికి గంగరాజు అంటే నువ్వు ఇంజనీరింగ్ అన్నాడు. అదేంటో మనం చదివి ఇంజనీరింగే కదా, నేను ఇంజనీరింగ్ అవ్వడం కదా. నేను లేదు బాబు, వాడు ఎంతవరకు పాస్ కాలేదు, వాళ్ళు నాకన్నా బాగా చదువుతారు, కానీ దేవుడిని ఎంతో అద్భుతంగా పాస్ చేస్తూ వచ్చినాడు. అప్పుడు నిజంగా నేను సైడ్కి వెళ్తున్నాను, కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైతే ఆ మాట చెప్తూ వచ్చినాడో కారు పక్క కాపి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాను. ఇది కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ మీద ఆధారపడిన దాన్ని బట్టి తప్ప నా తెలివి, నా ధ్యానము నాది ఏమి కాదని నేను ప్రార్థన చేసుకున్నాను. అంత అద్భుతంగా నాకు ఇంజనీరింగ్ పట్ట కూడా ఇచ్చారు. తర్వాత ఈ యొక్క లైసెన్స్ విషయంలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా చేసినాడు అంటే 10,000 మంది ఎగ్జామ్ రాస్తే మొట్టమొదటిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టాపర్గా నిలుస్తూ వచ్చినాడు. దేవుడు ఆ విధంగా మనల్ని హెచ్చిస్తూ గర్వపరుస్తూ వచ్చినాడండి. తర్వాత మా కుటుంబం గురించి చెప్పాలంటే కొంచెం చెప్తాను. మేము ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటూ వచ్చినామో లోకానికి కానీ కులానికి కానీ అన్నిటికీ మేము దూరపరుస్తూ వచ్చినాము. ఆ విధానం బట్టి ఒకనొక టైంలో కనీసం మా అక్క పెళ్లి చేద్దారంటే ఇప్పుడు ఎట్టైనా ఏ కులంలో అయినా కానీ కుల పెద్దలు రావాలంటారు, కులం లేకపోతే ఎలా అంటారు. మేము నిశ్చయించుకున్నది ఏంటంటే చర్చి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే చాలు, చర్చి వాళ్ళు వచ్చి పెళ్లి చేస్తే చాలు, ఈ కులం అవసరం లేదు, ఈ ఊరు అవసరం లేదు. ఎవరు కనీసం మేము చచ్చిపోయిన తర్వాత కూడా మమ్మల్ని కులస్తులు తీసుకెళ్ళకపోయినా ఏం కాదు అని తీర్మానం చేసుకున్నాం. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుంటూ వచ్చినామో ఆ విధంగా ఉంటామో మేము ఇప్పుడు కూడా గణేష్ చందాకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళు వచ్చి కులస్తులు అందరూ వచ్చి అందరు ఇచ్చినా కానీ మేము గణేష్ చందాకి డబ్బులు అంటే ఇవ్వం. క్రిస్మస్ కడితే ఇస్తాం, మన యేసుక్రీస్తుకు సంబంధించిన ఏ పండగకైనా ఇస్తాం. అంతేగాని హిందువుల పండగలకి ఏది అడిగినా కానీ మేము ఇయ్యం. డైరెక్ట్గా మా నాన్న చెప్తాడు నేను ఏమి ఇవ్వండి. వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు, మమ్మల్ని కలవడం. ఇప్పుడు కూడా మేము మా ఊర్లో ఒక ప్రత్యేకమైన కుటుంబంగానే ఉంటాం తప్ప లోకంలో కలిసిపోయి మళ్ళీ అదే ఆచారాలు, అదే సాంప్రదాయాలు, అదే లోక సంబంధమైన ఆచారాలతో మేము. అందుకనే మా ఊర్లో మా కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన కుటుంబం చూస్తారు.
మేమందరం కూడా మంచి చదువుకున్నాము, దేవుడు అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తూ వచ్చినాడు, అందరూ రక్షించబడ్డారు. మా అన్న ఇప్పుడు చర్చిలో పాస్టర్ చేస్తాడు, అంటే తన పని తను చేసుకుంటూ వాక్యం కూడా చెప్తాడు. మా అమ్మ కూడా కోరికలు ఉన్నాయన్నమాట, నా బిడ్డలు కూడా వాక్యం చెప్పాలని. కేవలం అంటే నిజంగా కుటుంబంలో తల్లి తండ్రి వాళ్ళు చేసే ప్రార్థన ఎక్కడికి పోదండి. మా అమ్మ ఎంత ప్రార్థన చేసేదంటే ఉదయకాలమే లేచి కన్నీటితో ప్రార్థన చేసేది. ఎందుకంత కన్నీటి ప్రార్థన చేసేదంటే ఆమెకున్న స్థితిని బట్టి కనీసం ఒక పాస్టర్ వస్తే ఒక టిఫిన్ పెట్టే స్థాపన కూడా ఉండేది కాదు. ఆ స్థితి నుంచి మా ఇల్లు ఎలా ఉండేదంటే పైన పెంకుటి ఉండేది, మా చిన్నప్పుడు చుట్టూ మట్టి పడి ఉండేది, తడికలు పెట్టుకుని ఉండేవారు, ఒక ఫ్యాన్ ఉండేది. వర్షం వస్తే మా ఇల్లు కొంచెం లైట్ షేక్ అయ్యి మా నాన్న వర్షవంతరంగా నిద్రపోడు, ఇంటి ముందరే ఉంది మంచం మీద కూర్చొని ఎప్పుడు పడిపోతే భయం వేసేది. మేమందరం మంచం వేసుకుంటే పైన చిరుకులు పడుతూ ఉండేది. ఆ చిరుకులు పడుతుంటే మంచం జరుపుకుంటూ పండుకున్నాం. ఆ స్థితి అనమాట. ఆ స్థితి నుంచి ఎప్పుడైతే దేవుడి మీద మా అమ్మ మా పరిస్థితిని మార్చండి, మా స్థితిని మార్చండి, మేము నీలో ఆశ్రయించబడాలని చెప్పి ఎప్పుడైతే మా అమ్మ ఆ విధమైనటువంటి విధానం ప్రార్థిస్తూ వచ్చిందో దేవుడు అద్భుతంగా మమ్మల్ని ఆశ్రయిస్తూ వచ్చినాడు, మంచి స్థాయి ఇస్తూ వచ్చినాడు, ఉన్నతమైన విధానాన్ని వస్తూ వచ్చినాడు. ఇప్పుడున్న మా ఊర్లో మాకు ఇచ్చే గౌరవం రెస్పెక్ట్ మా కులంలో ఎవరికి ఉండదు. ఆ విధానంలో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పిలుస్తారు, ప్రతి ఒక్కరు కూడా మా గురించి చెప్పుకుంటారు. ఆ విధంగా ఎందుకు వచ్చిందంటే కేవలం ఆనాడు మా అమ్మ ఒక కుమారుని ఇస్తే నేను నమ్ముకుంటా అనే తీర్మానం ద్వారా నా కుటుంబం మొత్తం ఈరోజు దేవుడి యొక్క సాక్షిగా నిలబడం. ఆ విధంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఎన్నిసార్లు తగ్గిపోయినా బాప్టిజం విషయంలో కూడా నన్ను చాలా మంది ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశావు, బాప్టిజం తీసుకో అని అనుకునేవాళ్ళు. నేను నా సొంత ఆలోచన మీద ఏ విధంగా ఆధారపడానంటే బాప్టిజం విషయంలో నేను హైదరాబాద్లో యూత్ కమిటీ మీటింగ్లో తీసుకుంటే అక్కడ పెద్ద పాస్టర్లు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మన కొరియన్ అంకులు ఉంటారు, ఇంకా మన జయరాజ్ అంకులు ఉంటారు. ఇలాంటి రోజుల దగ్గర తీసుకుంటే అదో రకమైనటువంటి ఆశీర్వాదం, అదో రకమైనటువంటి విధానం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఫస్ట్ మొదటిగా ఎప్పుడో తీసుకున్నానుకున్నాను. ఎంతతో కూడా చెప్పినాను, అది క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ మన మద్రాసులో మీటింగ్ జరిగింది, అక్కడ తీసుకున్నామని అన్నాడు. సరే అని చెప్తాను. అది కూడా అక్కడ మద్రాసులో కూడా తీసుకుంటే చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా, నేను మద్రాసులో బాగా తీసుకున్నానని చెప్పి అని అక్కడ ఆలోచించుకుని పెట్టాను. అది క్యాన్సిల్ అయింది. తర్వాత మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి సంఘానికి వెళ్ళిన దాంట్లో ఆ పాస్టర్ దగ్గర కూడా తీసుకున్నాను. అది అప్పుడేమైందంటే అది కూడా క్యాన్సిల్ అయింది. భద్రాచలంలో జాస్లొక్క దగ్గర కూడా తీసుకున్నాను. అప్పుడేమైందంటే మా భార్యకి కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల కూడా క్యాన్సిల్ అయింది. తర్వాత ఒక అన్న చెప్తూ వచ్చినాడు, అన్న నీ బాప్టిజం విషయంలో అన్న ఇలా జరిగినాయి అన్న, ఇలా ఆలోచించుకున్నాను అని చెప్పిన తర్వాత ఒక అన్న చెప్తూ వచ్చినాడు, బ్రదరు ఇప్పటి వరకు నీ సొంత ఆలోచనలో నీ సొంత తలపుల మీద ఆధారపడ్డావు కదా, ఇప్పుడు కానించి నువ్వు మళ్ళీ ఎప్పుడైతే నీ స్థితి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి అన్నింటినీ మళ్ళీ ఒకసారి ఒప్పుకొని నీ యొక్క బాప్టిజం విషయంలో దేవుడికి అప్పచెప్పుకో అన్నాడు. సరే అని చెప్పి ఆలోచించి ఇక బాప్టిజం గురించి ఆలోచించుకోకుండా నేను ఏ విధంగా అయితే మొదటి నుంచి ఏ విధంగా అయితే ఉన్నానో అవన్నీ మళ్ళీ గుర్తించినవన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత ఒక సమాధానం దేవుడికి వచ్చినాడు. అప్పుడు ఏమైనా తీర్మానానికి వచ్చానంటే మీరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎవరి చేతులు ఇచ్చినా నేను తీసుకున్నాను అనే నిరీక్షణకి నేను నా భార్య వచ్చాను. అలా వచ్చిన తర్వాత అనుకోకుండా దుర్గన్న విషయంలోనే సంగారెడ్డి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన అయిపోయిన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము బయలుదేరే మూమెంట్లో ఈ సంఘంలో కూడా బాప్టిజం ఇస్తారని అన్న అంకుల్ చెప్తూ వచ్చాడు. అరే ఇదేంటి భలే ఉంది కదా, అనుకోలేదు ఏది లేదు, సడగలు అవుతుంది అంటే ఎప్పుడైతే మన ఉద్దేశాలని ఆయనకు అప్పచెప్తూ వచ్చినామో ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దేవుడు ఎమ్మంటే సమయం ఇస్తూ వచ్చినాడు.
ఆ సమయం బట్టి అప్పుడమ్మనే అమ్మతో మాట్లాడి మా పేరు లాభించి తర్వాత అన్న వాక్యం చెప్పి అవన్నీ చేయడం వల్ల మళ్ళీ మేము ఒక తీర్మానంలోకి వచ్చి నేను నా భార్య కూడా కుటుంబ జీవితంలో కూడా మంచిగా ప్రారంభం చేసుకొని ఇక్కడ సంగారెడ్డిలో బాప్టిజం తీసుకోవడానికి దేవుడు అవకాశం తీసుకొచ్చాడు. ఈ రోజుకి నేను బాప్టిజం తీసుకొని 1 year అయింది. ఈ 1 year జీవితంలో కూడా బాప్టిజం తీసుకున్న తర్వాత తీసుకోకముందు జీవితంలో చాలా మార్పులు జరిగినాయి. అయితే బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ఎందుకు కొన్ని విషయాలు లేట్ చేసుకొచ్చానంటే, బాప్టిజం తీసుకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు కూడా చెప్పేవారు. ఎందుకంటే నాకన్నా సీనియర్లు వాళ్ళు ఎప్పుడో బాప్టిజం తీసుకున్నారు, వాళ్ళ గర్భం ఉన్నవాళ్ళు, అలాగే కొంతమంది కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి అయ్యో నేను ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే ఎట్లా, మరి నాకు కూడా శ్రమలు కష్టాలు వస్తాయి అనుకున్నామని అనుకున్న తర్వాత బాప్టిజం తీసుకున్న ఇంటికి వచ్చి 2 రోజులు అయితే అనుకున్నాండి. ఇక్కడ హత్నూరులో రూమ్ కాలేజీ ఉన్నాం. ఇదేంద్రా నాయన బాప్టిజం తీసుకున్నారని కాలేజీ ఏమన్నారా, లేకపోతే ఎప్పటి నుంచో అనుకోని కాలేజీ ఏమో అర్థం కాలేదు. సరే అని చెప్పి మళ్ళీ 1 month లోనే కాలేజీ ఏమన్నారు. అప్పుడు ఆ బాబు చిన్న పిల్లగాడు 6 నెలలు. నేను ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఎటుకోవాలి అన్నప్పుడు ఏంటయ్యా ఇప్పుడే సంపూర్ణమైనటువంటి విధానంలోకి వస్తే ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఎలా తట్టుకోవాలి, ఎలా చేయాలి, నేను ఎడుకోవాలా, ఇప్పటికిప్పుడు రూమ్ ఎక్కడ దొరికింది అని చెప్పి సర్లే అని చెప్పి రూమ్ ఎక్కడ స్టార్ట్ చేసాం. రూమ్ ఎక్కడెక్కడా దొరకట్లా. సంగారెడ్డి నిజంగా చెప్పాలంటే సంగారెడ్డి వెళ్ళాలనే ఉద్దేశంతో అప్పుడే సంగారెడ్డి మొత్తం తిరిగాం, కానీ అసలు రూమే దొరకలేదు. ఇదేంటి ఇప్పుడు రూమ్ ఖాళీ చేయమన్నారు, మరి రూమ్ దొరకట్లేదు ఏంటి అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసి స్టార్ట్ చేసామండి. ప్రార్థన చేసి స్టార్ట్ అయిన తర్వాత రోజుకి దేవుడి సమాధానం వచ్చి సరే ఆ రోజుకి వాస్తవానికి అక్కడ రావడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత విశాలంగా ఉన్నాం, డబల్ బెడ్రూమ్లో ఉండి అన్ని సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు 2 గదులు ఉండాలంటే అంటే విశాలవంతమైన జీవితానికి అలవాటుపడిన వ్యక్తి ఎవరైనా సరే మళ్ళీ ఇరుకు ప్రాంతంలో రావడానికి ఇష్టపడరు కదా. ఇప్పుడు 2 రూములు, అందులో కిచెన్ సపరేట్ లేదు, ఇల్లు ఇది సపరేట్ లేదు, ఎట్లా ఉండాలని చెప్పి సర్లే ఏదైతే అయిందని చెప్పి ఆ రూమ్ షిఫ్ట్ అవ్వం. ఆ షిఫ్ట్ అయిన తర్వాత కూడా దేవుడి యొక్క ఉద్దేశం చూడండి. నేను ట్రైనింగ్ వెళ్ళడానికి 5 నెలలు పంపించాను, 3,000 రెండు. కానీ నేను అనుకున్నది ఏంటి, నేను ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఇదేంటి నా బతికేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఈ స్థితిలోకి రావడమేంటి అని నా ఉద్దేశం. ఇది లోక సంబంధమైనటువంటి విషయం. కానీ దేవుడు తన ప్రణాళికలు నాకంటే ముందే ఎరిగాడు కనుక నేను ఇబ్బంది పడకూడదు కనుక 2 విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇబ్బంది పడకుండా ఉండడం కొరకే నాకు ఉండమన్నాడు అని నేను తెలుసుకోవడానికి నాకు కొంచెం టైమే పట్టింది. ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం రోజులు ఆ ఇంట్లో ఉన్నాం. 1 సంవత్సరం రోజులు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఖాళీ వచ్చింది. సరే ఏదైనా మా కొరకు ఇప్పటివరకు దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేస్తూ వచ్చినాడు. నా కుటుంబ జీవితంలో కూడా ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు చేస్తూ వచ్చినాడు. తన గర్భ విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు. తన వాగ్దానం కూడా ఇచ్చి నెరవేరుస్తూ వచ్చినాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా జీవితంలో నేను పొద్దున్న మేలు బట్టి ఎప్పుడైతే మన ఆలోచనల్ని మన తలపుల్ని దేవుడికి సమర్పిస్తామో, దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడతాము, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తాము, మీకు తెలియకుండానే మీ జీవితంలో ఎంతో అద్భుతమైన రీతిగా ఆనందాన్ని పొందారు. ఆనందం ఎలా ఉంటుందంటే మీరు ఎన్నలేని ఆనందం పొందుతారు. మీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ విషయంలో అయినా సరే మీరు దాని గురించి బాధపడే విధానంలో ఉండరు. ఆ విధంగా నేను సంతోషం అనుభవిస్తూ వచ్చినాను, ఆనందం అనుభవిస్తూ వచ్చినాను. ఈ రోజు మీ అందరి ముందు కూడా నా యొక్క సాక్ష్యాన్ని దేవుడు పరచడానికి ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసిన ఆ యొక్క బాధ విషయంలో కూడా ఆ హాస్పిటల్లో ఉన్న విషయంలో కూడా నేను ఎంతో బాధపడుతూ వచ్చినాను. నేను నా కుటుంబానికి దూరంగా ఉన్నాను.
నా కుటుంబం చూస్తే పెద్దదే, ఆమె కుటుంబం చూస్తే కానీ పెద్దదే. వాళ్ళకి 5, మేము 5. వాళ్ళ ఇంట్లో ఆమె చిన్నది, నా ఇంట్లో నేను చిన్నవాడిని. కానీ మేము అనుకున్నది ఏంటంటే ఎవరింట్లో ఉండి కూడా మా 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 గురించి వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనుకున్నాం. ఇక ఇక్కడ ఏ విధమైన నిత్యం వచ్చామంటే మనకి దేవుడు ఆత్మీయమైన సంఘాన్ని ఇచ్చినాడు, కుటుంబాన్ని ఇస్తూ వచ్చినాడు. ఇక్కడ సంఘాలలోనే సర్జరీ చేసుకుంటే బాగుంటుందని ఆలోచనతో ధైర్యంతో ప్రార్థన చేసుకొని ఏదైతే అయింది ఆ దేవుడే చూసుకుంటాని ఇక్కడ డెలివరీ విషయంలో కూడా దేవుడు అంతా మేము చేస్తూ వచ్చినాడు. అప్పుడు రాజా నా కుటుంబం అరెక్క ప్రిన్సిపల్ మమ్మీ వీళ్ళందరూ కూడా మాకెంతో సహాయపడుతూ వచ్చినారు. ఒక కుటుంబం వల్లే మీ అందరితో కలిసిపోవడానికి ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. వాస్తవానికి ఇక్కడ నుంచి అందరికి కూడా బాధ కలిగింది. మేము అప్పుడున్నప్పుడు కూడా ఇప్పుడు వారం రోజుల్లో అనుకునేవారు అన్నమాట. అంటే ఇప్పుడు రేపు సంఘ ప్రార్థన మిస్ అయినాం. మన సండే ఆ చర్చికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూర్చుంది, నేను ఎక్కడ కూర్చున్నాను. అక్కడ పిల్లలు అనేది తిరిగి తిడతారు. మన సంఘంలో ఉన్నట్టు అంటే అన్న చెప్తాడు కానీ మనకు పట్టించుకో. కానీ వాస్తవానికి ఆ సంఘంలో పిల్లలు కానీ ఏదన్నా మధ్య మధ్యలో చర్చినా కానీ డైరెక్ట్గా అందరి ముందరే పెడతారు. ఆ భయంతో నేను నా పిల్లగానికి కనపడకుండా వేరే చోట కూర్చున్నాను. నా భార్య వేరే చోట కూర్చుంది. అప్పుడు అనిపించింది నిజంగా అక్కడైతే మన కుటుంబంలో ఉండేది, మన అందరి మధ్య మన పిల్లగా తిరుగుతూ ఉండేవాళ్ళు. సరే వాళ్ళందరికీ నేను దూరం అయితే వచ్చినాను అని బాధపడ్డాను. అయితే ఇన్ని సంవత్సరాల్లో మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రతి ఒక్క విషయంలో మీరు నా కొరకు ప్రార్థన చేసి వచ్చినందుకు మీకు దేవుడి తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా ఒకవేళ నా మాటల ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఎవరైనా ఏదైనా అనుకున్నా కానీ దేవుడి యొక్క సన్నిధిలో నా యందు మీరందరూ క్షమించాల్సిందిగా కోరుతున్నాను. సాధ్యం వల్ల